ఇప్పుడు నేను ఊటీలోని రోజ్ గార్డెన్కి వచ్చాను. ఈ రోజ్ గార్డెన్ దగ్గరలో ఉంటుంది. అక్కడ నుంచి మామూలుగా హార్టికల్చర్ గార్డెన్ నుంచి ఒక 10 మినిట్స్లో అక్కడ వచ్చేసి ఇక్కడ వెహికల్ పార్క్ చేసి ఎంట్రీ టికెట్ తీసుకొని లోపల ఎంట్రీ వచ్చాను. ఇక్కడ మామూలుగా ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి కొద్దిగా తక్కువే ఉన్నాయి. కాబట్టి ఇది అన్సీజన్లో పెద్దగా ఉండవు ఇక్కడ. కానీ లొకాలిటీ చూద్దామని వచ్చాను అంతే. ఇక్కడ నాకు తెలిసి మిగతా వాళ్ళు వచ్చినప్పుడు సీజన్లో వెళ్తే బాగుంటుంది, ఫుల్గా ఉంటాయి రోజెస్. ఇప్పుడు ఆల్రెడీ తక్కువనే ఉండి కవర్ చేశాను. ఇది దగ్గరగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ రూమ్ కానీ బస్ స్టాండ్ కానీ దగ్గర ఉంటుంది రోజ్ గార్డెన్ అది. ఆ రోజ్ గార్డెన్ వచ్చినప్పుడు విజిట్ చేయొచ్చు, బాగుంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇలా ఉన్న కాడికి ఆ రోజాలన్నీ కవర్ చేశాను. డిఫరెంట్ రోజెస్ ఉంటాయి. ఆ డిఫరెంట్ రోజెస్ కూడా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అంటే చాలా వరకు చాలా మొక్కలు కలెక్ట్ చేసి డెవలప్ చేశారు ఆ సీడ్స్ అంతా. అవి డెవలప్ చూసారా బాగా. అంటే సీజన్ వస్తే ఫుల్గా ఉండొచ్చు నాకు తెలిసి. అసలు అప్పుడు ఇంకా కన్నులరా వీక్షించే అంత అందం ఉండొచ్చు, కానీ ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నాయి. ఇప్పుడు వర్షాలకేమో మరి చెట్లు అంతా పెద్దగా పూలు లేవు ఇప్పుడు సీజన్ కాబట్టి, అన్సీజన్ కాబట్టి. నాకు తెలిసి జనవరి ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అయిపోవచ్చు, ఏప్రిల్ మే వరకు ఉండొచ్చు అని నార్మల్గా అంటున్నారు ఇక్కడ. ఇప్పుడు వచ్చి జస్ట్ స్పెండ్ చేయొచ్చు 1 అవర్ అట్లా కూర్చొని రోజ్ గార్డెన్ మొత్తం తిరిగి వెళ్ళొచ్చు. కొద్ది పూలు మనము చూసి వీక్షించవచ్చు అనమాట ఈ గార్డెన్. ఓకే, మరీ అంత హైఫైగా ఏం లేదు ఇప్పుడు చూడడానికి. వచ్చి మనం టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. 1 అవర్ 2 అవర్స్ వచ్చి స్పెండ్ చేసి అన్నీ ఇక్కడ చూసుకొని వచ్చి రకరకాల రోజెస్, రెడ్ అన్ని కలర్ ఉన్నాయి, మల్టీ కలర్స్, డిఫరెంట్ రోజెస్ చెట్లు ఉన్నాయి. అవి అట్లా అంటే వాటి పేర్లు కూడా పెట్టారు అనమాట. ఎవరు అట్లా డెవలప్ చేసిన వాళ్ళు పేర్లు సంథింగ్ ఆ మొక్క సీడ్ని బట్టి, ఆ మొక్కను బట్టి అక్కడ పేర్లు రాసి ఆ ప్లేట్లు రాశారు. అక్కడ ముందర నేమ్ బోర్డు రాశారనమాట. ఆ మొక్క పేరేంటి, ఏ జాతికి చెందిందని చెప్పి. చూస్తారా, చాలా బాగుంది. ఇట్లా ఉండొచ్చు నాకు తెలిసి. సమ్మర్లో ఇట్లా ఉంటుంది ఫుల్ గార్డెన్ అంతా. ఇప్పుడైతే చాలా తక్కువ ఉన్నాయి. ఉన్న కాడికి మనం కవర్ చేసి వచ్చాను. ఇంకా ఎట్లా ఊటీ వచ్చాను, ఇంత వచ్చిన తర్వాత అన్ని ప్లేసులు కవర్ చేయాలి కాబట్టి ఇక్కడ వచ్చాము. వచ్చి అన్ని కవర్ చేసి కొంత టైం స్పెండ్ చేసి వెళ్తున్నాం అన్నమాట. ఎల్లో రోజ్, నార్మల్ రోజ్, డిఫరెంట్ అన్ని కలర్స్ ఉన్నాయి చాలా. అంటే వాటి పేర్లు మనకి ఇంకా 100లో ఉన్నాయి కదా, ఎక్కడ గుర్తుపెట్టుకుంటాం. చూడు ఇక్కడంతా డిఫరెంట్గా అన్ని ఇక్కడే డెవలప్ చేస్తారు కాబట్టి వాటికి పేర్లు పెట్టి ఇక్కడే దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. బాగున్నాయి. కానీ ఊటీ ప్రతి ఒక్క ప్లేసు బాగానే ఉందబ్బా. కొద్దిగా గ్రీన్గా, కొద్ది చల్లగా, డిఫరెంట్గా టైం స్పెండ్ చేసే వాళ్ళకు చాలా ఆహ్లాదంగా చాలా బాగుంది అనమాట. వచ్చిన దానికి ఓకే, వర్కౌట్ అయింది. చూశాను కొన్ని ప్లేసులు, కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేసుకున్నాము. కొందరు చూడని వాళ్ళకి అందించడం జరుగుతుంది అనమాట. నాకు తెలిసి చాలామంది చూసిండ్రు. చాలామంది అంటే చూసే వాళ్ళు చూడొచ్చు, చూడని వాళ్ళు చాలామంది ఉండొచ్చు కదా, అందరూ చూడలేకపోయిండొచ్చు. నేను కూడా అసలు చాలా తర్వాత వచ్చాను కాబట్టి వాళ్ళ కోసం నేను జస్ట్ కొద్దిగా వీడియోలు ప్రతి ఒక్కటి క్యాప్చర్ చేస్తున్నా. కొందరు నార్మల్గా ఊటీ అంటేనే కొద్దిగా హైఫై చేసి కొన్ని ప్లేస్లు యాడ్ చేసి కొన్ని ఒక 30-40 మినిట్స్లో వీడియో ఎండ్ చేసి క్లోజ్ చేస్తున్నాను ఊటీ అని చెప్పేసి. అట్లాగా నేను ఊటీలో స్పెసిఫిక్ ప్లేస్లు తీసుకొని సపరేట్ వీడియోస్ చేస్తున్నాను. ఇలా చూడాలంటే కొద్దిగా మనకు బాగా అర్థమైంది అనమాట దగ్గరగా. అసలు ఏంది ఊటీ, ఎక్కడ ఏ ప్లేస్లో ఏమున్నాయి, ఎలా రావాలి, ఆ డీటెయిల్స్ అన్నీ అదనమాట. దీన్ని ఊటీ బస్ స్టాండ్, రైల్వే స్టేషన్లు అన్ని దగ్గరగా ఉన్నాయి. ఈసారి మాకు టాయ్ ట్రైన్స్ టికెట్ దొరకలేదు. అది మీరు వచ్చే కంటే ముందే బుక్ చేసుకోవాలి, 1 మంత్ ముందు, లేదా అర్లీగా ఆన్లైన్ టికెట్ బుక్ చేసుకొని దొరుకుతాయి. ఎప్పటికప్పుడు అంటే క్యూలో నిల్చుకోవాలి, చాలా లేట్ అవుతుంది. చాలా 1 కిలోమీటర్ క్యూ ఉందన్నమాట. ప్రస్తుతానికి టాయ్ ట్రైన్ అవాయిడ్ చేస్తున్నాం కదా, టైం సరిపోదు. ప్లస్ మనకు అంత టైం స్పెండ్ చేయాలంటే కష్టం కదా అక్కడ, అందుకని. సో అది అనమాట. ఓకే, ఉన్న కాడికి ఏదో మేనేజ్ చేస్తున్నా. చూడండి, ఇవి రోజాలు బాగున్నాయి. ఆ కలర్స్ డిఫరెంట్ కలర్స్ మీరు చూడండి. ఇది రోజా గార్డెన్ అనమాట, ఊటీ రోజా గార్డెన్. రోజాస్, డిఫరెంట్ రోజాస్ ఉన్నాయి. అది ఎల్లో కలర్. ఇంక ఇక్కడ కింద కొద్దిగా ల్యాండ్ గెయిన్ ఉంది. లొకాలిటీ బాగుంది, అవి చూసుకొని వెళ్ళడం అంతే. ఇంకా కానీ చాలా బాగున్నాయి రోజులు కూడా. ఈ చెట్లు డెవలప్ చేస్తే ఇంకా డిఫరెంట్ వెరైటీస్. రోజా లవర్స్ చాలా మంది ఉండొచ్చు, రోజా పూల లవర్స్. రోజా పువ్వు ఎవరికి నచ్చదు చెప్పు.
అది డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉంటే ఇంక అసలు కనులంతా చూసిన ధన్యమైపోతుంది. కానీ జనవరిలో భలే ఉంటాయి అసలు. మేము ఇంటి దగ్గర కొన్ని నాటం కానీ భలే వస్తాయి రోజెస్. సీజన్ ఇప్పుడు అన్ సీజన్ వల్ల కొద్దిగా ఎట్లా అట్లా ఉంది అంతే, కానీ లేకపోతే చాలా బాగుంటుంది. ఇదండి కవర్ చేద్దాం. ఇదంతా వ్యూ అనమాట, టౌన్ వ్యూ కనిపిస్తుంది ఇక్కడ నుంచి. టౌన్ వ్యూ చూసుకోవడం, ఆ ఊటీ అంతా వ్యూ, కింద కొంచెం ఫాలీ హౌస్. ఇది ఓజస్ గార్డెన్, కింద స్టెప్స్ ఉన్నాయి అనమాట. 1 2 3 4 అట్లా స్టెప్స్ డౌన్కి వెళ్ళంగా ఇట్లా వ్యాలీ లేక లోపలికి వెళ్తాం. అది ఎంత ఊటీ టౌన్ అంతా కవర్ చేసాం నీట్గా. ఇక్కడ నుంచి కనిపిస్తుంది అనమాట. ఈ రోజెస్ గార్డెన్లో కూర్చుంటే ఊటీ టౌన్ వ్యూ కనిపిస్తుంది, కింద ఆ వ్యాలీ కనిపిస్తుంది, ఆ కొంచెం పాలీ హౌస్ ఉన్నట్లుంది అక్కడ. అవి ఇంకా ఇవన్నీ, ఇదంతా రోజా గార్డెన్ అనమాట. వ్యూ బాగుంది. ఇంకా కొద్దిసేపు అట్లా టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు నార్మల్గా. అదన్నమాట. ఇది మొత్తం ఊటీ ఇలా ఉంటుంది అనమాట. ఊటీ టౌన్ ఈ మధ్య మొత్తం హౌసెస్, అక్కడ లొకాలిటీ. కొన్ని ఫోటోషూట్స్ జరుగుతుంటాయి మామూలుగా సీజన్లో. ఇప్పుడు అన్ సీజన్ కాబట్టి పెద్దగా ఫోటోషూట్స్ ఏం లేవు ఇక్కడ రోజెస్ గార్డెన్లో. నార్మల్గా విజిటింగ్ వచ్చేవాళ్ళు ఉన్నారు అంతే, ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి వెళ్ళేవాళ్ళు. బాగుంది, వ్యాలీ టైప్లో ఉంది కాబట్టి ఇంకా స్టెప్స్ కట్టారు దాన్ని. అక్కడంతా ల్యాండ్ నీట్గా మెయింటైన్ చేస్తారు, బాగానే ఉంది. ఓకే, రోజాలు అంత ఎక్కువ లేకున్నా మిగతా లొకాలిటీ చూడడానికి బాగానే ఉంది. అదండి కొంచెం ఓకే, మరీ అంత హై ఏమనిపిల్ల నాకు, కొద్దిగా తక్కువే. కానీ ల్యాండ్ అంతా బాగుంది చూసేకి, గార్డెన్ మెయింటెనెన్స్ అంతా బాగుంది. అదన్నమాట సంగతి. ఇది ఊటీ రోజా గార్డెన్. రోజా గార్డెన్ చూద్దాం. ఇంకంతే, ఉన్న కాడికి ప్లేస్ కవర్ చేసుకొని వైండ్ అప్ చేయడమే. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనమాట, సిటీ వ్యూ పాయింట్. ఆ టౌన్ అంతా వ్యూ చేయొచ్చు ఇక్కడ నుంచి. వ్యూ పాయింట్ పెట్టారు, ఇక్కడ నుంచి చూపిస్తాను చూడండి. ఇలా ఉంటుంది అనమాట వ్యూ. సిటీ వ్యూ అనమాట. ఊటీ ఎట్లా ఉంటుంది, వ్యాలీలో ఉంటుంది ఊటీ. ఇదనమాట ఊటీ లొకాలిటీ అంతా. ఇంకా చూసారు కదా. ఓకే, రోజ్ గార్డెన్ కొద్దిగా డిసప్పాయింట్మెంట్ చేసింది, ఎందుకంటే ఇది పెద్ద సీజన్ కాదు కాబట్టి. మనం ఎప్పుడైనా మీరు రావాలనుకుంటే జస్ట్ ఏప్రిల్ కానీ మేలో కానీ రాని, లేదా నార్మల్గా అవాయిడ్ చేయండి. ఇక్కడ రోజెస్ ఏమి ఉండవు మిగతా సీజన్లో. మామూలుగా ఎంట్రీ ఫీజు, పార్కింగ్ అవన్నీ కొద్దిగా అనవసరంగా, లేదా రూమ్ దగ్గర ఉంటే వచ్చి స్పెండ్ చేయాలంటే స్పెండ్ చేయొచ్చు మిగతా సీజన్లో. ఓన్లీ ఏప్రిల్ మేలో అయితే నీకు ఫుల్ రోజెస్ సీనరీస్ బాగుంటాయి. లేదా రోజ్ గార్డెన్ దాన్ని మిగతా సీజన్లో అవాయిడ్ చేయడం మంచిది నాకు తెలిసి. పెద్దగా ఏం లేదు ఇక్కడ, వేరే లొకేషన్స్ మీద స్పెండ్ చేయడం మంచిది. అది
సో రోజ్ గార్డెన్ వీడియో ఇంతతో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ లొకేషన్ ఆర్ రిటర్న్ టు హోమ్. థ్యాంక్ యూ.